బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈరోజు నారదుడు అంటూనే అందరికీ తెలుసు, కానీ ఆయన చరిత్ర చాలామందికి తెలియదు. నారదుడు అంటూనే కొన్ని పాత్రలంతా మనకు జ్ఞాపకాలు వస్తాయి. అన్ని చోట్ల ఎట్లా ఉన్నారు ఆయన, శ్రీకృష్ణ భాగవతంలో ఎక్కడెక్కడ వస్తాడు, పురాణాల్లో ఎక్కడెక్కడ వస్తాడు చాలామందికి తెలుసు. నారదుడు అంటే నారద మహర్షి మొదటి వాడు అనేవాడు కూడా చాలామంది ఉన్నారు. భక్తి అనే మాట ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టింది అంటే మనం ఎవరు సమాధానం చెప్పలేరు. భక్తి ఎట్లా పుట్టిందంటే ఎవరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే జీవుల ఉద్ధారానికై పరమాత్మ సృష్టించిన అనేకాలైన అనాది మార్గాలలో భక్తి మార్గం ఒకటి. దేన్నైనా అనుసరించవచ్చు మనం. అత్యంత సులభమైనటువంటిది భక్తి మార్గం. అనన్య భక్తి, పూర్ణంగా సమర్పణ చేసేటువంటిది భక్తి. భక్తి అనాది మార్గమే అయినప్పటికి కూడా ఆ పదం వింటూ ఉండగానే మనకు నారద మహర్షి గుర్తుకొస్తాడు. ఎందుకంటే భక్తి సూత్రాలు మనకు చెప్పారు. అలా ఆయన గుర్తు రావటానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ భక్తి సూత్రాలను రచించి భక్తికి మూల స్తంభమైన భాగవతాన్ని వ్యాస మహర్షి చేత రచింపచేయటం అనేది భక్తి అనగానే ఆయన గుర్తుకు రావటానికి గల మూల కారణం. భక్తి సూత్రాలు అనేకమైనది రాశారు, ఆయన మనకు అందించారు. ఎప్పటికైనా మనం చెప్పుకుందాం, దాన్ని నేను వదలను. దాని మీద దృష్టి ఉంది నాకు. భక్తి సూత్రాలు చెప్పాలని చాలా దృష్టి ఉంది. తన చరిత్రను తెలపటం ద్వారా ఏదో తెలియని వెలితిలో ఉన్నటువంటి వ్యాస మహర్షి యొక్క అశాంతిని కూడా పోగొట్టి నారద మహర్షి భాగవతాన్ని రచింపజేశాడు. అసలు ఆ నారద మహర్షి యొక్క ప్రేరేపణతోనే వ్యాస మహర్షి మనకు భాగవతాన్ని అందించారు. నారదుడి యొక్క ప్రేరేపణ జరగకపోతే, అక్కడ ఆయన ఆజ్ఞ లేకపోతే, ఆయన అనుగ్రహం లేకపోతే వ్యాసుడికి ఆ స్ఫురించేదే కాదేమో అనిపిస్తుంది. మనం ఆ కథ ఒకపారి జ్ఞాపకం చేసుకుందాం. ద్వాపర యుగంలో పరాశర మహర్షి వల్ల సత్యవతి గర్భం నుండి వ్యాస భగవానుడు శ్రీహరి అంశతో అవతరించాడు వ్యాసుడు. అందుకని అయోనిజుగా అవతరించాడు ఆయన. పరాశరుడు శక్తి కొడుకు, శక్తి ఆ వ్యాసుడు యొక్క కొడుకు, వ్యాసుడు బ్రహ్మమానసుడు. అట్లా మొత్తానికంతా బ్రహ్మ నుంచి వచ్చినటువంటివి. త్రికాలజ్ఞాని అయినటువంటి వ్యాస మహర్షి కాలవశం వల్ల భవిష్యత్తులో జరగబోయే యుగధర్మ సాంకర్యాలను గుర్తించాడు కూడా. దాని ప్రభావం మానవులపై పడటం వలన వారు సామర్థ్యాన్ని, దానితో పాటు ధైర్యాన్ని, బుద్ధిని కోల్పోతారని, వారి యొక్క ఆయస్సు ప్రమాణం తగ్గిపోతుందని వ్యాసుడు ముందుగానే తెలుసుకున్నాడు. చాలా తగ్గిపోతుంది, ఇంకా రాబోయే కాలంలో కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే రాబోయే యుగాలలో కూడా మానవులకు పరమార్థంలో శ్రద్ధ తగ్గుతుందని వ్యాస మహర్షికి తెలిసింది. అందువల్ల అన్ని వర్ణాల వారికి, అన్ని ఆశ్రమాల వారికి ఎప్పటికీ ఉపకరించేది ఏదైనా చేయాలని ఆయనకు సంకల్పం కలిగింది. ఇప్పుడు మనకు ఉపయోగం కలుగుతున్నది అప్పుడు మనకు చేసినటువంటి ఒక అనుగ్రహం ఈరోజు మనం దాన్ని చెప్పుకుంటున్నాం. అందుకోసం ఆయన బాగా ఆలోచించి వైదిక కర్మలతోనే మానవులు ఎప్పటికైనా పవిత్రులు కాగలరని నిశ్చయించుకొని ఒకే పెద్ద రాశిగా ఉన్నటువంటి వేదరాశిని 4 భాగాలుగా విభాగం చేశాడు. అది మానవులకు చాలా ఉపకరించింది. అంతేకాక వ్యాస మహర్షి పురాణ ఇతిహాసాలను రచించాడు. ఇలా పగలు రాత్రి అనేటువంటి తేడా లేక లోక కళ్యాణానికై కృషి చేస్తున్నటువంటి వ్యాస మహర్షి, అటువంటి వ్యాస మహర్షికి మనస్సుకు మాత్రం ఎందుకో సంతోషం లేకుండా పోయింది. ఏదో కలితిగా ఏమిటో అయిపోయినట్టుంది, తేలిగ్గా అయిపోయింది అక్కడ. ఒకరోజు ఆయన
అప్రసన్న చిత్తంతో సరస్వతీ నదీ తీరాన కూర్చొని తనలో తాను ఇలా ఆలోచించసాగాడు. నేను ధర్మాన్ని బాగా ఆచరించాను, మహాభారతాది మహాగ్రంథాలను కూడా రచించాను, అందరికీ ఉపయోగపడే ధర్మాలను రచన చేశాను, రాయించి ప్రచారం కూడా చేశాను. అయినా నా మనస్సుకు శాంతి కలగటం లేదు. పరమహంసలకు పరమాత్మ అయినటువంటి శ్రీహరికి సంతోషాన్ని కలిగించే భాగవత ధర్మాలను పూర్తిగా కీర్తించకపోవటం వల్ల నా మనస్సుకు అశాంతి కలిగిందేమో అని ఒక క్వశ్చన్ అని అనుకుంటున్నాడు అని ఇలా తనలో తాను ఆలోచించుకుంటూ అశాంతితో పడ్డ వ్యాస మహర్షి దుఃఖిస్తూ ఉండగా వ్యాసుడి గురువైన నారద మహర్షి ఆ సారస్వతాశ్రమానికి అక్కడికి వచ్చాడు. గురుదేవుణ్ణి చూసి వ్యాస మహర్షి వెంటనే లేచాడు, ఆయనకు స్వాగతం పలికాడు, యథావిధిగా పూజించాడు, నమస్కారాలు చేశాడు. అప్పుడు నారద మహర్షి చాలా ప్రేమగా పలకరించి వ్యాసుడి క్షేమ సమాచారాలను అడిగి అంతా తెలుసుకున్నాడు. వ్యాసుడు అన్నిటికీ నవ్వుతూనే సమాధానం చెప్పాడు. కానీ యోగ దృష్టి గల నారద మహర్షి వ్యాసుడి మనస్సులో దాగి ఉన్నటువంటి అశాంతిని పట్టేశాడు. అది మాత్రం చెప్పలేదు ఎందుకో. అన్నీ చెప్పాడు, అన్ని దాళ్లకు సమాధానం చెప్పాడు, కానీ ఏదో మనసులో ఒక అశాంతి దాగింది, అది చెప్పలేకపోయాడు. తన గురువుగారికి భయపడ్డాడు. కానీ గురువుగారు పట్టేశారు. లేదు లేదు, నీ ఏదో మనసులో ఉంది చెప్పు అని. అప్పుడు వ్యాసమని పైకి నవ్వుతూ లోపల బాధపడుతున్నాడని తెలుసుకొని, ఓ మునీంద్ర, నీ అశాంతికి కారణం ఏమిటి అని అడిగాడు. డైరెక్ట్గానే అడిగేశాడు. వ్యాసుడు, గురుదేవా, నాకు కూడా కారణం సరిగ్గా తెలియటం లేదు, ఏంటో నాకు అర్థం కాలేదు. చాలామంది యోచన చేస్తూ ఉంటారు, బాగానే ఉంటారు, కానీ ఏదో అశాంతిగా ఉంటారు. మీరే నా అశాంతికి కారణం తెలపండి అన్నాడు. త్వం పర్యటనర్కైవ త్రిలోకీం అంతశ్చరో వాయురివాత్మ సాక్షి, అంతశ్చరో వాయురివాత్మ సాక్షి. మీరు సూర్యుడిలా 3 లోకాలను సంచరించటమే కాక యోగ ప్రభావము చేత ప్రాణవాయువులు ప్రాణులందరి అంతఃకరణాల్లో సంచరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మీరు త్రికాల జ్ఞాని, త్రిలోకాలు, అన్ని లోకాలు, 14 లోకాలు సంచరిస్తూ మనసులో కూడా సంచరిస్తున్నారు. పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతై, పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతై స్నాతస్య మే నూనమలం విచిక్ష్వా, స్నాతస్య మే నూనమలం విచక్ష్వా. మీరు అందరి బుద్ధులను చదవగలిగినవారు, తెలుసుకోగలవారు, అందువల్ల నాలోనే అశాంతికి కారణం మీరే తెలపండి అని మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడ్డాడు. అప్పుడు నారద మహర్షి ఇలా అన్నాడు. భవతానుదిత ప్రాయం, భవతానుదిత ప్రాయం యశో భగవతో బలం, యశో భగవతో మలం ఏనైవాసో న తుష్యేత, ఏనైవాసో న తుష్యేత మన్యే తద్దర్శనం కిలం, మన్యే తద్దర్శనం కిలం. వ్యాసకుమారా, నువ్వు భగవంతుడి యొక్క పవిత్రమైన మహిమను పూర్తిగా కీర్తించలేదు. ఆయనను కీర్తించకుండా చేసే ఏ కర్మకు ఆయన సంతోషించడు. ఎన్నో కర్మలు ఆచరించావు, నీలాగా ఆచరించిన వాళ్ళు ఎవరూ లేరు, కానీ భగవంతుణ్ణి మాత్రము నీవు కీర్తించలేదు. ఆయనను కీర్తించటంతోనే అన్ని జ్ఞానాలకు పూర్ణత సిద్ధిస్తుంది. శ్రీహరిని కీర్తించని జ్ఞానం అపూర్ణమైంది, హేయమైనది అని తెలుసుకో. ఎవరు పరమాత్ముడిని భజించలేదో, కీర్తించలేదో, అది తప్ప మిగతా వ్యాకరణాలు, శాస్త్రాలు, వేదంత తర్కాలు ఇవన్నీ కూడా నువ్వు ఏం చేసినా కూడా నీకు మాత్రము శాంతి లేదు. భగవద్భక్తితో భగవంతుణ్ణి స్తుతించు. ఓ వ్యాస, నువ్వు అనేక గ్రంథాలను రచించావు, ఒప్పుకున్నా,
వాటిల్లో ధర్మార్థ కామ మోక్షాలను గురించి బాగా వివరించావు, అది ఒప్పుకున్నాను. న తథా వాసుదేవస్య మహిమాఘనువర్ణితగా కానీ వాటిని కీర్తించినంతగా వాసుదేవుణ్ణి కీర్తించలేదు నువ్వు. అతి ముఖ్యమైన దానిని మర్చిపోయావు నువ్వు. వ్యాస, మానవులకు దుఃఖాలు పోవాలంటే భగవంతుడి అనుగ్రహం ఒక్కటే శరణ్యం. ఇంతవరకు దీంట్లో మనకు అర్థమైంది. అంటే భగవంతుణ్ణి శరణు వేడకపోతే, భగవంతుణ్ణి మనం పూజించకపోతే నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా వ్యర్థం అని తెలుస్తూ ఉన్నది. For more videos like this, subscribe Big TV channel.